హలో అండి అందరికీ ఈ రోజు రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కడిగి పెట్టుకున్న చికెన్లోకి సాల్ట్, పెప్పర్ పౌడర్, సోయా సాస్ వేసి కలిపి 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేసి కడుక్కొని వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి కుక్కర్లో కుక్ చేసుకోవాలి. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 4 గుడ్లు వేసి కొద్దిగా సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసి 2 మినిట్స్ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి చికెన్ వేసి పసుపు వేసి 10 మినిట్స్ కుక్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి రేకలు, ఉల్లిపాయ ముక్కలు వేసి 2 సెకండ్స్ ఫ్రై చేసిన తర్వాత కట్ చేసిన క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి 2 మినిట్స్ ఫ్రై చేసి పచ్చిమిరపకాయ ముక్కలను వేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ చల్లగా అయిన తర్వాత వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు, గుడ్లు, కొద్దిగా పెప్పర్ పౌడరు, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర, సోయా సాసు, వెనిగర్ వేసి 5 మినిట్స్ బాగా కలుపుకోవాలి. చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది.